హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రపంచ చమురు రవాణాకు ఎర్ర సముద్రం చాలా కీలకం. కానీ ఈ ప్రాంతంలో చమురు రవాణా నౌకలను లక్ష్యంగా చేసుకుని హౌతీ తిరుగుబాటుదారులు దాడులు చేస్తున్నారు. ఇజ్రాయెల్కు చెందిన నౌకలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. తాజాగా శనివారం నాడు గుజరాత్ తీరానికి 200 నాటికల్ మైళ్ల దూరంలో ప్రయాణిస్తున్న కెమ్ ప్లూటో అనే నౌకపై దాడి జరిగిందని అమెరికా మిలిటరీ వెల్లడించింది. ఈ దాడి కారణంగా నౌకలో అగ్ని ప్రమాదం జరిగిందని, సిబ్బంది అప్రమత్తమై మంటలను ఆర్పేశారని, ఎలాంటి ప్రాణనష్టం లేదని మిలిటరీ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై ఇరాన్ వ్యాఖ్యానించలేదు. అయితే యెమెన్లో ఇరాన్ మద్దతు గల హౌతీ రెబెల్స్ నుంచి ఎర్ర సముద్రంలో ఓడలపై డ్రోన్, రాకెట్ దాడులు ఇటీవల పెరిగాయి. ఈ సముద్ర రవాణా మార్గంలో దిగజారుతున్న భద్రతా పరిస్థితుల నేపథ్యంలో బడా షిప్పింగ్ కంపెనీలు ఎర్ర సముద్రం మీదుగా జరిగే నౌకల రవాణాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నాయి. సముద్రంలో వెళ్లే చమురు రవాణా నౌకలపైన హౌతీ రెబెల్స్ చేస్తున్న దాడుల కారణంగా చమురు రవాణాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని బీపీ సంస్థ ప్రకటించింది. చమురు రవాణా రంగంలో బడా కంపెనీల్లో బీపీ కూడా ఒకటి. దిగజారుతున్న భద్రతే దీనికి కారణమని బీపీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇరాన్ మద్దతు గల హౌతీ రెబెల్స్ ఇజ్రాయెల్కు చెందిన నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. కొనసాగుతున్న హౌతీల వరుస దాడులతో సముద్ర మార్గంలో చమురు రవాణా చేసే బడా షిప్పింగ్ కంపెనీలు తమ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఒక్కొక్కటిగా ప్రకటిస్తున్నాయి. బీపీ కంపెనీ ప్రకటన తర్వాత స్పందించిన అమెరికా ఎర్ర సముద్ర మార్గంలో వెళ్లే రవాణా నౌకల భద్రత కోసం అంతర్జాతీయ నౌకాదళ సంయుక్త ఆపరేషన్ చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పింది. అదే జరిగితే బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, బహ్రెయిన్, నార్వే, స్పెయిన్లు కూడా భద్రత కల్పించే నౌకాదళంలో చేరుతాయి. విడుదల చేసిన ప్రకటనలో ఆ దేశ డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ మాట్లాడుతూ, యెమెన్కు చెందిన హౌతీలు చేస్తున్న దాడుల కారణంగా స్వేచ్ఛాయుత వాణిజ్యం ప్రమాదంలో పడుతోంది. అమాయక నావికులు ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు. ఈ దాడులు అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనే అని అన్నారు. ఇక మీదట ఎర్ర సముద్రం మీదుగా ఇజ్రాయెల్కు చెందిన కార్గోలను ఆపరేట్ చేయమని ప్రముఖ షిప్పింగ్ కంపెనీ ఎవర్ గ్రీన్ లైన్ సోమవారం నాడు ప్రకటించింది. నౌకలు, నౌకా సిబ్బంది రక్షణ మేరకు వెంటనే ఇజ్రాయిలీ కార్గోలను తాత్కాలికంగా నిలిపివేయడానికి ఎవర్ గ్రీన్ లైన్ నిర్ణయించుకుంది. అలానే తదుపరి నోటీసు వచ్చే వరకు రవాణా నౌకలు ఎర్ర సముద్రం మీదుగా వెళ్లొద్దని ఆదేశిస్తున్నామని ఎవర్ గ్రీన్ లైన్ ప్రకటనలో పేర్కొంది. చూశారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.